ఫ్రెండ్స్, మీరు 30,000 రూపీస్ బడ్జెట్లోనే ఒక మంచి కెమెరా మొబైల్ కోసం చూస్తూ అందులోనే పెరిస్కోపిక్ సెన్సార్ కూడా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే వివో T4 Pro కోసం వెయిట్ చేయాల్సిందే. అవునండి, మీరు విన్నది నిజమే. ఈ మొబైల్లో 30,000 రూపీస్ బడ్జెట్లోనే పెరిస్కోపిక్ సెన్సార్ అయితే వాడబోతున్నారు. ఇదైతే అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిందండి. అలాగే దీనికి సంబంధించిన మేజర్ స్పెసిఫికేషన్స్ కూడా బయటికి లీక్ అయ్యాయి. అవి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వివో T3 Pro తో కంపేర్ చేస్తే చాలా అప్గ్రేడ్స్ జరిగాయి, ప్రైస్ కూడా పెరిగింది. వివో T4 Pro కి సంబంధించిన లీక్ అయిన డిజైన్ అలాగే స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చిన అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నా కూడా నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు జెన్యూన్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే డిజైన్ విషయానికి వస్తే రెండు డిజైన్స్ అయితే బయటకు వస్తున్నాయి. ఒకటి వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది అంటున్నారు, మరొకటి వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ మాత్రమే ఇస్తున్నారు అంటున్నారు. ఒకవేళ రెండు కెమెరాస్ ఇచ్చారనుకోండి, మెయిన్ కెమెరా ఎలాగో ఉంటుంది, పెరిస్కోపిక్ సెన్సార్ కూడా కన్ఫర్మ్ అయింది కాబట్టి అల్ట్రా వైడ్ ఒకటి మిస్ అవుతుంది. ఒక్కసారి ఈ డిజైన్ చూడండి. థర్డ్ కెమెరా ఉన్న పొజిషన్ లో ఫ్లాష్ లైట్ అయితే కనిపిస్తుంది. నేనైతే 100% ఇదే కరెక్ట్ అని కూడా చెప్పట్లేదు, కొంతమంది ఫోటోషాప్ కూడా చేసి ఉండొచ్చు. బట్ అల్ట్రా వైడ్ అయితే పెద్ద యూస్ఫుల్ కాదని నా ఒపీనియన్. ఫ్రంట్ వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్ప్లే, ఎప్పట్లాగానే స్కాట్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ ఇంకా బ్యాక్ సైడ్ రెండు కూడా ప్లాస్టిక్ ఇస్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కన్ఫర్మ్ గా ఉంటుంది. IP68 వాటర్ రేటింగ్ కానీ డ్యూయల్ స్పీకర్స్ కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కెమెరా డిజైన్ వచ్చేసి V60 లాగానే కనిపిస్తుంది. ఓవరాల్ గా మొబైల్ అంతా కూడా V60 లాగానే కనిపిస్తుంది. 27,000 రూపాయల మొబైల్ 37,000 రూపాయల మొబైల్ లాగా కనిపిస్తుంది. 6.67 ఇంచెస్ క్వాడ్ కర్వ్డ్ OLED డిస్ప్లే ఉంటుంది. 5000 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంది. 1400 నిట్స్ వరకు హై బ్రైట్నెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి రియల్ లైఫ్ లో హై బ్రైట్నెస్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది అంటున్నారు. దాదాపు 40,000 రూపాయల వరకు వెళ్తున్న వివో V60 లోనే ఇవ్వలేదు. దీంట్లో వస్తుందని మాత్రం నాకు నమ్మకం లేదు. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేసింది. HDR10+ కూడా సపోర్ట్ చేసింది. 10-bit ప్యానల్ అయితే ఉంటుంది. ఈ మోడ్ అయితే కన్ఫర్మ్ అండి. వైడ్ 1 L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ కి కూడా ప్రాబ్లం లేదు. Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీతోనే వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. Android 15 తోనే వస్తుంది. ఇంకొద్ది రోజుల్లో ఎలాగో 16 వస్తుంది కదా, Android 16 తోనే ఇస్తే బాగుంటుందని నేను ఫీల్ అవుతున్నాను. ఈ సిరీస్ అందులోనూ 30,000 రూపీస్ బడ్జెట్ లోపే వస్తుంది కాబట్టి 2+ years అప్డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ ఇచ్చినా కూడా మంచిది. ఏ ఫీచర్స్ కూడా ఉంటాయి. సర్కిల్ టు సెర్చ్, ఎరేజర్ లాంటివి అయితే కామన్. Antutu స్కోర్ వచ్చేసి వివో V60 లో కూడా ఇదే ప్రాసెసర్ వాడారు కాబట్టి 10 నుంచి 11 లక్షల మధ్యలో అయితే స్కోర్ చేయగలుగుతుంది. ఈ స్కోర్ అయితే అక్కడ నుంచే తీసుకొని చెప్తున్నాను. వన్ టచ్ OS ఉంటుందండి. ఆరిజిన్ OS అయితే ఇండియాలో ఇప్పట్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందుగానే చెప్పుకున్నట్లుగా ట్రిపుల్ కెమెరా సెటప్ ఇస్తే కనుక 50+50+8 MP, ఫ్రంట్ వచ్చేసి 32 MP అయితే ఇస్తారు. ఒకవేళ డ్యూయల్ కెమెరా సెటప్ కన్ఫర్మ్ అయితే కనుక అల్ట్రా వైడ్ అనేది మిస్ అవుతుంది. మెయిన్ కెమెరా సెన్సార్ ఏది వాడారో ఎక్కడ కూడా మెన్షన్ చేయట్లేదు. పెరిస్కోపిక్ కెమెరా సెన్సార్ విషయానికి వస్తే రీసెంట్ టైమ్ లో వీళ్ళు ప్రతి చోట కూడా సోనీ MX882 సెన్సార్ వాడుతున్నారు కాబట్టి ఇందులో కూడా అదే ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటి నుంచి కూడా మాక్సిమం 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసే సపోర్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే వివో V60 లో కూడా అలాగే ఇచ్చారు కదా. 6500 mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జర్ ఇస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఓవరాల్ గా స్పెసిఫికేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. అండ్ వివో ఫోన్లలో కెమెరా విషయంలో మాత్రం ప్రాబ్లం లేదు. రీసెంట్ టైం ఈ మంత్ లోనే వివో నుంచి చూసుకున్నట్లయితే వివో Y400 అనే ఆఫ్లైన్ మొబైల్ ని, వివో V60 ఇంకా ఈ వివో T4 Pro అనే ఆన్లైన్ మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. మూడు మొబైల్స్ కూడా వీళ్ళ దగ్గర నుంచి వస్తున్న సక్సెస్ఫుల్ మొబైల్స్ అని చెప్పాలి. ఇలాంటి మంచి మంచి మొబైల్స్ రిలీజ్ చేయడం వల్లనే ఇండియాలో వీళ్ళైతే #1 పొజిషన్ లో ఉన్నారు. కాకపోతే ప్రైస్ విషయానికి వస్తే లీక్స్ ప్రకారంగా 27,000 నుంచి స్టార్ట్ అవుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. లాస్ట్ టైం వచ్చిన T3 Pro తో కంపేర్ చేస్తే కాస్త ఎక్కువే, కానీ ఇక్కడ మీకు పెరిస్కోపిక్ సెన్సార్ అనేది యాడ్ చేస్తున్నారు కదా. అండ్ ఇది 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసి పెరిస్కోపిక్ సెన్సార్ కాబట్టి మంచి పోర్ట్రేట్ షాట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జైస్ పార్ట్నర్షిప్ అయితే దీంట్లో ఉండదండి. జైస్ ఫిల్టర్స్ కానీ నేచర్ ఫిల్టర్స్ కానీ దీంట్లో అయితే ఉండవు. దీంట్లో అయితే నార్మల్ పోర్ట్రేట్ షాట్స్, నార్మల్ ఫిల్టర్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన స్పెసిఫికేషన్స్ అన్ని కూడా 100% ఇవే వస్తాయని నేనైతే కన్ఫర్మ్ చేయట్లేదు. చిన్న చిన్న మార్పులు అనేవి జరుగుతాయి. ఇంతకీ ఈ వీడియోలో నేను చెప్పిన స్పెసిఫికేషన్స్ మీకు ఎలా అనిపించాయి కామెంట్ లో చెప్పండి. ఇక్కడ చెప్పడం మర్చిపోయానండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఉన్న వివో లవర్స్ కి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మన వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్లోకి వచ్చినా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు అయితే ఆగస్ట్ 15th, ఈ రోజే మనం 15,000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇలా అయితే నేను అస్సలు అనుకోలేదండి, డేట్ తో పాటే సబ్స్క్రైబర్స్ కూడా కలిసి వస్తాయని. నేనైతే 1 lakh 2 lakh సబ్స్క్రైబర్స్ కాదండి, దసరా వరకు జస్ట్ 20,000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేద్దాము అనుకుంటున్నాను. సో అందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.